4వ చరణంలో ఈ కీర్తనగారు చెప్పే మాట ఏమిటంటే, చదవన మాట, యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. చాలు. మేలు ఎవరికి చేయాలంటమ్మా? పని పాటలేక తాగి తిరిగే వాళ్ళకి కాదు మేలు చేసేది. కొంతమంది ఉంటారు పని పాట ఉండదు. పొద్దున్నే నేను తాటుకు వెళ్తున్నా, ఇక్కడి నుంచి వాడికి అప్పుడే తెల్లారింది కావాలి. ఒక బాటిల్ పెట్టుకున్నాడు, గ్లాస్ పెట్టుకున్నాడు, ఇక పక్కన అదేదో పెట్టుకున్నాడు, ఎత్తి తాగుతున్నాడు, తింటున్నాడు. ఇక వాడికి పని పాట ఏంటి? అదే పని పాట. అలాంటి వాళ్ళకి కాదు మేలు చేసేది. అందుకే కీర్తనగాడు అంటున్నాడు, యెహోవా మంచి వారికి మేలు చెయ్యి. రెండవది, యథార్థ హృదయులకు మేలు చేయుము. ప్రార్థన. తన ప్రార్థనలో ఎలా ఉందంటే, దేవా మంచివారికి మేలు చేయి. మంచివారికి మేలు చేస్తే వాళ్ళు మంచి పనులు చేస్తారు. మేలు చేసేవనుకో, నువ్వు ప్రాంత ప్రజలకు, పేదవారికి కానీ, అనాథులు కానీ, దిక్కులేని వారికి కానీ, పెదరాంట్లకు కానీ, వృద్ధులు కానీ వాళ్ళు మంచి పని చేస్తారు. కాబట్టి మంచివారికి మేలు చేయి. తాగే వాళ్ళకి మేలు చేస్తే ఇక తాగుతూనే ఉంటారు. తినే వాళ్ళకి మేలు చేస్తే ఇక తింటూనే ఉంటారు. తిరిగే వాళ్ళకి మేలు చేస్తే ఇక తిరుగుతూనే ఉంటారు. వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. అందుకే దావీదు తెలుసుకుని, యెహోవా మంచి వారికి మేలు చేయి. ఎవరికంటే మేలు చేసేది? మంచి వారికి మేలు చేయి. ఎందుకంటే చదువుకున్న లేఖన భాగంలో చూస్తే 5వ చరణంలో చక్కని మాట చూడండి. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని, పాపము చేయి వారితో కూడా యెహోవా కొనుపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. కాబట్టి మనకు మేలు కలగాలంటే మనం ఎలా ఉండాలమ్మా? మంచి వారముగా ఉండాలి. మంచి చేసేవారముగా ఉండాలి. ఎందుకు? దేవుని మేలు మనకు కలగాలంటే, దేవుని యొక్క సహాయం మనకు దొరకాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందాలంటే మనం ఏం చేయాలి? మేలు చేసేవారు ఉండాలి. మరి ఎవరికైనా మేలు చేస్తున్నారా? ఏమా మీలో మీరు ఎవరికైనా మేలు చేయగలుగుతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడు మీ గడిపే మీకు దేవుడా? మీరు తింటమే, మీరు సంపాదించుకోవటమే, మీరు సంతోషించడమేనా? అది దేవునికి ఇష్టమైనది కాదు. ఈరోజు నేను ధైర్యంగా తెలియజేస్తున్నాను, దేవుడు మీకు మేలు చేయాలంటే మనం ఈ లోకంలో మంచి పనులు చేయాలి, మంచి వారముగా ఉండాలి. ఎప్పుడైతే మనం మంచి వారముగా ఉంటామో, ఈ కీర్తనగాడు చేసిన ప్రార్థన మన జీవితాల్లో మేలు చేయడానికి ఉపయోగకరముగా ఉంటుంది. కాబట్టి ప్రభువుకు ప్రియమైన దేవుని ప్రజలారా, నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు, దేవుడు నాకు మేలు చేశాడు. ఎందుకంటే నేను ఈ లోకంలో ఒక మంచి పని చేయడానికి ఇష్టపడ్డాను. అందుకే దేవుడు నాకు మేలు చేశాడన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఆ మేలులను వివరించేవారుగా ఏ మేలు, ఎలాంటి మేలు, ఎలా చేశాడు, ఎప్పుడు చేశాడు, ఎక్కడ చేశాడు అనేది కొన్ని విషయాలు, కొన్ని సంగతులు దేవునికి మహిమ కలిగే రీతిలో సాక్షి చెప్పేవారు ఉండాలని దానిగా మనం చేస్తున్నాం. ఎవరైనా